Hello friends, once again welcome to RK's Apex Institute of English. ఫ్రెండ్స్ మనం న్యూస్ పేపర్స్ ద్వారా కూడా చక్కగా వొకాబులరీ డెవలప్ చేసుకోవచ్చు, లాంగ్వేజ్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో కొన్ని న్యూ వొకాబులరీ వర్డ్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద ఫస్ట్ వన్, నిన్న జరిగిన ఈ ఐపీఎల్ మ్యాచ్ తీసుకుంటే కనుక పర్పుల్ రెయిన్ అని ఇక్కడ ఒక హెడ్డింగ్ చూడండి ఎలా ఉందో. అంటే ఒక మ్యాచ్ గెలిచినప్పుడు దాన్ని పెట్టే హెడ్డింగ్స్ అనేవి క్రియేటివ్గా ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఇవ్వచ్చు. సో ఆ స్టైల్లో డెక్కన్ క్రానికల్లో ఏది ఇచ్చారు చూద్దాం. చూడండి, ఇక్కడ ఏం రాస్తారు, పర్పుల్ రెయిన్, ఆర్ఈఐఎన్ రెయిన్. మనం అనుకుంటాం సార్ రెయిన్ అంటే వర్షం కదా అంటే, ఇంగ్లీష్లో చిన్న ఇబ్బంది ఏమంటే కొన్ని వర్డ్స్ వాటి ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉండే అవకాశం ఉంటుంది, ఒకే రకంగా ఉండే విధంగా. ఇది మనం REIGN రెయిన్ అని పలకాల్సి వస్తుంది. పర్పుల్ అంటే వాళ్ళ డ్రెస్ కలర్ పర్పుల్, ఐ మీన్ కేకార్ని పర్పుల్గా పిలుస్తున్నారు, పర్పుల్ రెయిన్. సో రెయిన్ అంటే అక్కడ అర్థం చూడండి ఒకసారి, రెయిన్, పర్పుల్ రెయిన్. ఓకే, REIGN rain, rain, రెయిన్, రెయిన్, rain. రెయిన్. ఓకే, మనం ఆక్స్ఫోర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ ఓపెన్ చేసాం, అందులో చూడొచ్చు REIGN రెయిన్, Rain. రెయిన్, రెయిన్. సో అంటే అర్థం ఏంటి చూడండి, ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ ఎ కింగ్, క్వీన్ ఆర్ ఎంపరర్ రూల్స్. అంటే ఏదైనా ఒక రాజు కానీ ఒక రాణి కానీ ఎవరైనా పరిపాలించిన ఆ సమయాన్ని రెయిన్ అంటారు. అలాగే ఇక్కడ మనం ఈరోజు హెడ్డింగ్లో తీసుకుంటే కనుక హెడ్డింగ్ ఏంటిది, పర్పుల్ రెయిన్ అంటే వాళ్ళదే రాజ్యం, అంటే KKR వాళ్ళదే రాజ్యం. ఇలా REIGN రెయిన్ అంటే కనుక రాజ్యం అని వస్తుంది అక్కడ. ఇది ఎవరైనా చెప్పేటప్పుడు వాళ్ళ రాజ్యాది సమయంలో, అంటే డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ విక్రమాదిత్య, డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ శ్రీకృష్ణ దేవరాయ అని పిలుస్తారు అనమాట. రెయిన్ ఇన్ ద సెన్స్ ఆ పరిపాలనా కాలంలో చెప్పేటప్పుడు REIGN రెయిన్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వర్డ్ ఇవాళ నేర్చుకున్నాం మనం, రెయిన్, REIGN. రెయిన్ మీన్స్ సో ఒక రాజు లేదా రాణి పరిపాలించే ఆ పరిపాలనను రెయిన్ అంటారు అనమాట ఇక్కడ. సో నిన్న రాజ్యం అంతా వీళ్ళదే, అంటే వీళ్ళే రూల్ చేశారు అని అర్థం వస్తుంది అంతా కూడా. సో దీంతో ఒక ఫస్ట్ వర్డ్ చూసాం. నెక్స్ట్ సెకండ్ వన్, ట్రైన్ డిలేస్ డ్యూ టు గూడ్స్ ట్రైన్ డీరైల్మెంట్. సో ఏం రాస్తారు చూడండి, ట్రైన్ డిలేస్, ట్రైన్ లేట్ అయింది, డ్యూ టు గూడ్స్ ట్రైన్ డీరైల్మెంట్. ఇక్కడ ఎక్కువ మందికి డౌట్ వస్తుంది, సార్ ట్రైన్ డిలేస్ అంటే అది ప్రెజెంటెన్స్లో రాస్తారు కదా, అయిపోయింది ఎప్పుడో కదా అంటే కరెక్ట్. అంటే అయిపోయిన ఒక వార్తను న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో ఇచ్చేటప్పుడు సింపుల్ ప్రెజెంట్లో ఇవ్వడం అనేది ఒక ట్రెడిషన్ అనమాట, ఇక్కడ సాంప్రదాయం. ఐ రిపీట్, మళ్ళీ చెప్తాను. ఇక్కడ ట్రైన్ డిలేస్ నిజానికి మనం ఇలా అనుకోవాలి కదా, ట్రైన్ డిలేడ్ అంటే లేట్ అయిపోయింది, ఆల్రెడీ డిలేడ్. కానీ హెడ్లైన్స్లో ఇచ్చేటప్పుడు ప్రెజెంటెన్స్లో ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఆ వార్త అప్పుడే జరిగినట్టు లేదంటే కళ్ళ ముందు ఉన్నట్టుగా భావించుకోవడానికి చక్కగా అక్కడ అది ప్రెజెంటెన్స్లో ఇస్తారు. మరి ఇది ఎలా తెలుస్తుంది సార్ అంటే, లోపలికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. లోపల డేటా, రన్నింగ్ డేటా ఉంది కదా, ఇక్కడ చూడండి రన్నింగ్ డేటా ఏమి ఇచ్చారు, సెవరల్ ట్రైన్ సర్వీసెస్ వర్ ఇంపాక్టెడ్ ఆన్ సండే ఆఫ్టర్ ఏ గూడ్స్ ట్రైన్ డీరైల్డ్ నియర్ విశాఖపట్నం. ఇంక ఇక్కడ చెప్పుకొస్తారు డైవర్ట్ డిలే అంతా కూడాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ట్రైన్ డిలేస్ డ్యూ టు గూడ్స్ ట్రైన్ డీరైల్మెంట్, మనం ఈ ఓ నేర్చుకోబోతున్నాం. డీరైల్మెంట్ అంటే పట్టాలు తప్పడం. సో ట్రైన్ పట్టాలు తప్పింది, డీరైల్మెంట్. సో ఇది కేవలం ఒక ట్రైన్ తప్పడానికి కాకుండా కొన్ని ఏదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ పీస్ ప్రాసెస్ కానీ, ఓకే, అంటే ఒక శాంతికి సంబంధించి ఏదైనా చర్చలు కానీ ఒక ప్రాసెస్ కానీ అవుతుంటే అది కూడా పక్కకు తప్పితే కనుక డీరైల్మెంట్ వాడతారు అనమాట ఇక్కడ. సో డీరైల్మెంట్ ఆఫ్ పీస్ ప్రాసెస్, డీరైల్మెంట్ ఆఫ్ పీస్ ప్రాసెస్, అలా డీరైల్మెంట్ అంటే కనుక గతి తప్పడం అని చెప్పడం అనమాట ఇక్కడ. అలాగే జూటు, ఇది చాలా చిన్న వర్డ్, అందరికీ తెలుస్తుంది. ఎందువల్ల అంటే దానివల్ల, జూటు ట్రైన్ డిలేస్ డ్యూ టు గూడ్స్ ట్రైన్ డీరైల్మెంట్ జూటు. సో ఇట్ ఈస్ డ్యూ టు హెవీ రెయిన్ ఐఎమ్ అనేబుల్ టు అటెండ్ ద క్లాస్ టుడే. ఇట్ ఈస్ డ్యూ టు హెవీ రెయిన్ అంటే అందువల్ల హెవీ రెయిన్ వల్ల ఇన్ని వల్ల క్లాస్ రాలేకపోతున్నాను, జూటు ఇలా. క్లియర్? సో ఇంకొక వర్డ్ నేర్చుకున్నాం ఇవాళ, డీరైల్మెంట్ అంటే గతి తప్పు లేకపోతే పట్టాలు తప్పు. క్లియర్? ఫైన్.
నెక్స్ట్ డివోటీస్ ఎంజూర్ 20 hour దర్శన్ వెయిట్. అంటే తిరుమల తిరుపతిలో చాలా ఎక్కువ జనాలు వస్తున్నారంట. సో ఎంతమంది ఇక్కడ ఒక లెక్క కూడా ఇచ్చారు చూడండి. 83,866 డివోటీస్ అంటే భక్తులు హ్యాడ్ దర్శన్ ఆఫ్ ద డైటీ ఆన్ సాటర్డే. డైటీ అంటే దైవం, అంటే దైవాన్ని దర్శించారు, దేవుణ్ణి దర్శించారు ఆన్ సాటర్డే. సో 83,866 డివోటీస్ హ్యాడ్ దర్శన్ ఆఫ్ ద డైటీ ఆన్ సాటర్డే. ఫైన్. డివోటీస్ ఎంజూర్ అంటే కనుక అంటే అంత ఓపికతో భరించగలడని ఎంజూర్ అంటారు అనమాట. ఇక్కడ అంత ఓపికతో వాళ్ళు 20 గంటల దర్శనం కోసం వాళ్ళు వెయిట్ చేసి ఓపికతో ఉన్నారు అని చెప్పడం అనమాట. ఇక్కడ ఓపికతో వేచి ఉన్నారు. సో డివోటీస్ ఎంజూర్ 20 hour దర్శన్ వెయిట్. 20 hours వాళ్ళు ఎంజూర్ అలా ఓపికతో వేచి ఉన్నారని చెప్పడం అనమాట. ఎంజూర్. అలా ఇంకో పదం వాడాము ఇక్కడ, టీటీడీ గేర్స్ అప్ ఫర్ హనుమాన్ జయంతి. గేర్స్ అప్ అంటే కనుక సింపుల్ గా గెట్ రెడీ అని అర్థం అన్నమాట. ఇక్కడ గెట్ రెడీ అంటే వాళ్ళు సన్నద్ధం అవుతున్నారు, రెడీ అవుతున్నారు అని చెప్పడం. గెట్ రెడీ ఇది దేనికైనా ఒక పర్టికులర్ ప్రాసెస్కి రెడీ అవుతుంటే కనుక గేర్స్ అప్ అని వాడతారు. అంతా కూడా గేర్స్ అప్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెక్స్ట్ మంత్ 4th మనకు ఓటింగ్ కౌంటింగ్ ఉందంతా కూడా. అప్పుడు మీరు చెప్తారు ఈసీ ఈజ్ గేరింగ్ అప్ ఫర్ కౌంటింగ్ ఓట్స్. ఈసీ ఈజ్ గేరింగ్ అప్ అంటే రెడీ అవుతోంది. ఈసీ రెడీ అవుతుంది, ఎలక్షన్ కమిషన్ రెడీ అవుతోంది. ద ఎలక్షన్ కమిషన్ ఈజ్ గేరింగ్ అప్ ఫర్ ఓటింగ్ కౌంట్స్. ఇట్లా గేరప్ అనేది రెగ్యులర్గా వాడే పదం అండి. గేరప్. ఓకే, రైట్. గేరప్. మరి నెక్స్ట్ వర్డ్స్ చూద్దాం. సర్వైవర్స్ రీకాల్ ఆర్డీల్ ఆఫ్టర్ కంబోడియా రెస్క్యూ. సో సర్వైవర్స్ అంటే మిగిలిపోయిన వాళ్ళు, చనిపోకుండా మిగిలిన వాళ్ళు, అంటే బతికి బట్టగట్టిన వాళ్ళు అంటారు అంతా కూడా. సర్వైవర్స్ రీకాల్ వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు ఇక్కడ. ఆర్డీల్ అంటే కనుక కష్టాలు. ఆఫ్టర్ కంబోడియన్ రెస్క్యూ అక్కడి నుంచి కాపాడబడిన తర్వాత వాళ్ళు ఎటువంటి కష్టాలు పడ్డారు ఏంటి అనేవన్నీ కూడా వాళ్ళు కాస్త గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఒక చక్కటి రూల్ నేర్చుకోవాలి మనం. ఏమంటే ఫ్రెండ్స్, ఆర్డీల్ ఆర్ పక్కన చూడండి ఇక్కడ డి ఉంది. ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఆర్ ప్లస్ ఎనీ కాన్సనెంట్ ఉంటాయి, ఎనీ కాన్సనెంట్ లెటర్ ఉంటే కనుక ఈ ఆర్ని సైలెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆర్ ప్లస్ డి కదా, ఆర్ని తీసేస్తే ఆర్డీల్ అని చదవాల్సి ఉంటుంది. కానీ కొద్దిమంది ఆర్ని 1/4 అంటే పలికినట్టుగా లైట్గా పలుకుతారు అనమాట. ఇక్కడ ఆర్డీల్ ఎలాగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ ఓపెన్ అవర్ డిక్షనరీ అగైన్. మనం ఎక్కువగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీని రిఫర్ చేస్తుంటాం కదా. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, ఓకే, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ కాంపాస్. ఓకే, రైట్. ఓకే, ఇక్కడ చూడండి ప్రొనౌన్సియేషన్ ఆడిల్. సో ఇది ప్రొనౌన్సియేషన్ పరంగా తీసుకుంటే ఇది డిఐడి డబల్ డాట్ పెడితే డి ఆడిల్. సో ఇది డాక్ డి ఆడిల్ అని అనమాట. అదే ఇంకొక దానిలో మనకు మనం చూడొచ్చు ఇంకొకటి ప్రొనౌన్సియేషన్ ఆడియో. ఆర్ని 1/4 పలుకుతున్నారు లైట్. ఇది నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ అయితే కనుక ఇలా ఉంటుంది. ఇది బ్రిటిష్ ఇంగ్లీష్. బిఆర్ఈ అన్నాం కదా, బ్రిటిష్ ఇంగ్లీష్. ఇది ఎన్ఏఎంఈ నార్త్ అమెరికన్ ఇంగ్లీష్. ఆడిల్ అంటే పలికినట్టుగా లైట్ గా. ఓకే, ఇంతకీ ఆడిల్ అంటే ఏంటి? ఒక కష్టము అని చెప్పడం అంతా కూడా. ఏ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే, సీ హియర్ ఆడిల్ మీన్స్ ఏ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. ఒక విషమ పరిస్థితి, ఒక చిక్కు పరిస్థితి, దాన్ని ఎదుర్కొన్నప్పుడు దాన్ని ఆర్డీల్ అంటారు అంతా కూడా. సో లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ న్యూస్ పేపర్. ఆ న్యూస్ పేపర్లో ఏమో చూడండి ఇక్కడ, సర్వైవర్స్ రీకాల్ ఆర్డీల్ ఆఫ్టర్ కంబోడియా రెస్క్యూ. అక్కడి నుంచి వాళ్ళు కాపాడబడిన తర్వాత ఆ విషమ పరిస్థితిని వాళ్ళు తిరిగి ఒకసారి గుర్తు తెచ్చుకుంటారు. వామ్మో ఎంత కష్టపడ్డామో, అక్కడ ఎలా నలిగిపోయామో అన్నట్టు తెచ్చుకుంటారు అంతా కూడా. సో ఇంకొక కొత్త వర్డ్ నేర్చుకున్నారు, ఆర్డీల్. ఓకే, గుడ్. నెక్స్ట్, కాకాని ఎక్యూజెస్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆఫ్ టీడీ బైస్. సో మరొకసారి చూడండి, కాకాని ఆయన పేరు, అది ఎక్యూజెస్ అంటే నేరం ఆరోపిస్తున్నారు. ఎవరిని? డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆఫ్ టీడీ బైస్ ఇన్ ద సెన్స్
వాళ్ళకు మీరు అనుకూలంగా ఉన్నారు అంటే వాళ్ళకు కొమ్ము కాస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పడం అనమాట. అంటే పక్షపాత ధోరణిలో ఉన్నారు, టీడీపీ సైడే ఉన్నారు అని చెప్పడం అనమాట ఇక్కడ. సో ఇది పక్కన పెట్టి అసలు ఇందులో ఉన్న ఒక సెంటెన్స్ రైటింగ్ అనే టెక్నిక్ నేర్చుకుంటారు కానీ. ఓకే, కాకాని ఎక్స్క్యూజెస్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆఫ్ ఆడియో. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ ఒక వర్డ్ ఏం నేర్చుకున్నామంటే ఎక్యూజ్. ఎక్యూజ్ అంటే నేరం ఆరోపించు. ఇది ఎప్పుడు రాసినా సరే ఎక్యూజ్ ఎవరిని నేరం ఆరోపిస్తున్నారు అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాన్ని మనం జనరల్ గా సంబడి అంటాం. సంబడి సంబడి అంటే వ్యక్తి ఎవరైతే వాళ్ళని, ప్లస్ ఆఫ్ అని పెట్టి దేని గురించి ఆరోపిస్తున్నారు అది చెప్పడం. ఇక్కడ మీరు ఒక సంథింగ్ సంథింగ్ అని చెప్పొచ్చు, లేదంటే వర్బ్ కింగ్ ఫామ్ పెట్టినా చెప్పొచ్చు. కింగ్ ఫామ్ అంటే ఈ వొకాబులరీ వర్డ్స్ ఎలా పికప్ చేయాలని తెలుసుకునే పద్ధతి తెలిస్తే చాలా తేలిక అవుతుంది. మళ్ళీ చెప్తాను, సబ్జెక్ట్ అనేటువంటిది ఇక్కడ కాకాణి, ఇది సబ్జెక్ట్ అని పేరు, ఇది సబ్జెక్ట్ ప్లస్ మనం వాడుతున్న వర్డ్ ఎక్యూజ్. ఏ టెన్స్ కావాలంటే ఆ టెన్స్ లో ఇది యూజ్ చేయాలి. ఎక్యూజ్ ఎవరిని ఎక్యూజ్ చేస్తారు మీరు, ఏ వ్యక్తిని, ఎవరిపై నేరం ఆరోపిస్తున్నారు అది సంబడి అవుతుంది. అది పెట్టి నెక్స్ట్ ఆఫ్ అని దేని గురించి ఎక్స్క్యూజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఆ సంథింగ్ చెప్పొచ్చు. సంథింగ్ ఏంటి ఇక్కడ, టీడీ బైస్ నే సంథింగ్, లేదంటే V1 ప్లస్ ఇన్ఫార్మ్ కూడా పెట్టచ్చు. V1 ప్లస్ ఇన్ఫార్మ్ అంటే వర్క్ ఇన్ఫార్మ్. ఇప్పుడు ఎలా మార్చొచ్చు, కాకాని ఎక్యూజ్డ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆఫ్ సపోర్టింగ్ టీడీ అని చెప్పొచ్చు. సపోర్టింగ్ తెలుగుదేశం. ఓకే, లేదంటే సిబిఎన్ చంద్రబాబు నాయుడు ఎక్యూజ్డ్ జగన్ ఆఫ్ వేస్టింగ్ పబ్లిక్ ఫండ్. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ చేసుకుంటుంటారు కదా, ఆ నేరారున్నప్పుడు ఆ సెంటెన్స్ ఇలా రాయడం కావాల్సి ఉంటుంది. అంటే కేవలం వొకాబులరీ వర్డ్ తెలుసుకోవడమే కాదు, ఆ వొకాబులరీ వర్డ్ ఎలా సెంటెన్స్ ప్రకారంగా రాయాలి తెలుసుకునే టెక్నిక్స్ కూడా మనకు రాబోయేటువంటి వీడియోస్లో చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ స్ట్రక్చర్స్ రాయడం వస్తే ఈజీ అవుతుంది అనమాట ఇక్కడ. క్లియర్. సో ఎక్యూజ్ అంటే నేరం ఆరోపించు. ఇప్పుడు మీరు ఎవరైనా నేరం ఆరోపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేనేజర్ తన స్టాఫ్ని నేరం ఆరోపిస్తున్నారు స్టాఫ్ పైన, ఎందుకంటే మీ వల్లే ఈ కాంటాక్ట్ మిస్ అయింది అంటున్నారు ఇక్కడ. మీ వల్లే ఈ కాంటాక్ట్ మిస్ అయింది. అప్పుడు మీరు చెప్పొచ్చు, ద మేనేజర్ అక్యూజ్డ్ ఎవరిని, ద టీమ్ మెంబర్స్ ఆఫ్ లూజింగ్ ద కాంట్రాక్ట్. యాక్చువల్లీ ఇక్కడ ఎక్యూజ్. సో ద మేనేజర్ ఎక్యూజ్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ లూజింగ్ ద కాంట్రాక్ట్. మీ వల్లే ఇది లూజ్ అయ్యామని చెప్పి వాళ్ళని నేరం ఆరోపిస్తున్నారు. ఇలా ఫ్రెండ్స్ ఎక్యూజ్ అనేది ఒక రెగ్యులర్ గా వాడే పదం. స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది అంతా కూడా. క్లియర్. నెక్స్ట్ దెన్ సునక్ పోల్ ఓ ఇన్ ది సెన్స్ అంటే ఎన్నికల వాగ్దానం. సో ఈ బ్రిటిష్లో మనకు బ్రిటన్ గవర్నమెంట్ త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. సో అందులో ఆయన వాగ్దానం చేస్తారు ఏమని, బైండింగ్ నేషనల్ సర్వీస్ ఫర్ యూత్. బైండింగ్ నేషనల్ సర్వీస్ ఫర్ యూత్ అంటే తప్పనిసరిగా యూత్ ఈ ఆర్మీలో కానీ దానిలో వర్క్ చేయాల్సి ఉంటుంది అనేటివి మేము రాబోయే తీసుకొస్తున్న రూల్ అని చెప్తున్నారు అతనంతా కూడా. ఒకసారి లోపల డేటా చదువుదాం, ఇంకొంచెం క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. చూద్దాం. See here. See. In one of his first major election pledge announcements, ఇక్కడ ఒక మంచి పాయింట్ నేర్చుకోవాలి మనం, చాలా అద్భుతమైన పాయింట్. ఇన్ చూడండి, వన్ ఆఫ్ హిస్ ఫస్ట్ మేజర్ ఎలక్షన్ ప్లెడ్జ్ అనౌన్స్మెంట్స్. ఎప్పుడు వన్ ఆఫ్ అనేది వాడినా సరే ఫ్రెండ్స్ ఎండింగ్ ప్లూరల్ ఉండాలి. అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద ఆర్టికల్స్, ఓకే, వన్ ఆఫ్ ద పాయింట్స్. ఓకే, సో ఇదే స్టేట్మెంట్ ఎక్కడన్నా వన్ ఆఫ్ వచ్చిందా చూద్దాం. ఇక్కడ చూడండి. సో we have so much to be proud of in Britain, but one of the problems అంటే వన్ ఆఫ్ ఎప్పుడు వాడినా సరే ఎండింగ్ లో ప్లూరల్ ఉండాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. చాలా మంది ఇంక్లూడింగ్ నైస్ స్పీకర్స్, దే డు నాట్ కీప్ ఎస్ ఎట్ ద ఎండ్. ఐ మీన్ దే డు నాట్ యూస్ ప్లూరల్ ఫార్మ్ ఎట్ ద ఎండ్. క్లియర్. వన్ ఆఫ్ ఓకే, లెట్ ఇట్ బి. సీ హియర్. సో
సునక్ పోల్వో అంటే ఆయన ఈ ఎలక్షన్స్ పరంగా ఒక వాగ్దానం చేస్తున్నారు ఏంటంటే బైండింగ్ నేషనల్ సర్వీస్ ఫర్ యూత్. బైండింగ్ అంటే దానికి కట్టుబడి ఉండని చెప్పడం అనమాట ఇక్కడ. అంటే నేషనల్ సర్వీస్ ఫర్ యూత్ అంటే యువకులు కూడా తప్పనిసరిగా నేషనల్ సర్వీస్లో పార్టిసిపేట్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ కంపల్సరీ చేస్తామంటారు అంతా కూడా. సో ఈ కంపల్సరీ చేయడాన్ని మనం ఏమంటామంటే మ్యాండేటరీ అంటాం. మ్యాండేటరీ మ్యాండేటరీ కదా, మనందరికీ తెలుసు మ్యాండేటరీ, అదే ఇక్కడ వాడారు. సి ఇట్స్ ఏ ఫార్మ్ ఆఫ్ మ్యాండేటరీ నేషనల్ సర్వీస్ ఫర్ యంగ్ పీపుల్. సో మ్యాండేటరీ నేషనల్ సర్వీస్ ఫర్ యంగ్ పీపుల్ అంటే యంగ్ పీపుల్ తప్పనిసరిగా ఈ దేశం కోసం సేవ చేసేటువంటి దానిలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అది తప్పనిసరి చేస్తాం వాళ్ళకి. అది ఎలాగంటే ఒక 12 months కానీ, లేదంటే కనుక మంత్లీ ఒక 1 week చొప్పున ఒక 1 year కానీ ఇలాగ ఇస్తామని చెప్తున్నారు అంతా కూడాను. ఇది మీరు డీటెయిల్గా చదువుకోండి. కానీ ఇవాళ నేర్చుకున్న వర్డ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. వర్డ్స్ ఓకే. ఎక్యూజ్ అని కానీ, లేదంటే రెయిన్ అని, ఓకే, గేర్ అప్ అని, ఓకే, ఆడిల్. సో మీరు ఒక చిన్న నోట్బుక్ ఒకటి తీసుకొని దానికి ఒక చక్కటి పేరు పెట్టుకోండి. ఏంటో పేరు అంటే మై బ్యాగ్ ఆఫ్ వొకాబులరీ. మై బ్యాగ్ ఆఫ్ వొకాబులరీ. సో ఇలా న్యూ వర్డ్స్ అందులో ఎంట్రీ చేస్తూ ఒక 1 month 2 months చూసేసరికి మీకు బోల్డ్ అంత వొకాబులరీ ఉంటుంది. న్యూస్ పేపర్ కూడా మీరు ఈజీగా చదవగలుగుతారు, ఫాలో అవ్వగలుగుతారు. సో ఫ్రెండ్స్, so with this I would like to close the today's video and I will meet again tomorrow. Till then, bye bye. Thank you and bye bye.